హలో గైస్, ఇవాళ మనం కొంచెం హెల్దీ వర్షన్లో పొంగల్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ రైస్, మూంగ్ దాల్ అండ్ చన్నా దాల్ అండ్ నా దగ్గర ఉన్న పల్సెస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకున్నాను. ఇది 1 డే ముందు మనం మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. బికాజ్ ఓవర్ నైట్ సోక్ అయ్యాయి అంటే పల్సెస్ అన్నవి మంచిగా సోక్ అయిపోయి నెక్స్ట్ డే కుక్ చేసుకున్నప్పటికి పొంగల్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా సోక్ అయిపోయాయి నేను తీసుకున్న పల్సెస్ అండ్ రైస్ అన్నీ కూడా. అండ్ దాని తర్వాత మన దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న వెజ్జెస్ అన్నీ కూడా తీసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ క్యారెట్, బీన్స్ అండ్ క్యాప్సికమ్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు అండ్ దెన్ బీట్రూట్, ఆనియన్ అండ్ గ్రీన్ పీస్ అండ్ బాటిల్ గార్డ్ అండ్ కార్న్, స్వీట్ కార్న్ అన్నీ తీసుకున్నాను. సో దాని తర్వాత కొంచెం హెల్దీ వర్షన్లో చేసుకుందాం అనుకున్నాం కదా, కాబట్టి నేను ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను. లేదు అంటే మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం హెల్దీగా చేయాలి కాబట్టి నేను గీ తీసుకున్నాను, అంతే, ఏం లేదు. దాని తర్వాత మనం పోపు దినుసు వేసుకోవాలి. లైక్ జీరా, ఉర్గ దాల్, చన్నా దాల్, ఎవ్రీథింగ్ లైక్ మీరు ఏదైతే తీసుకుంటారో అవి వేసుకోండి. అది కొంచెం సాట్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, లైక్ మనకు బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, మొగ్గ, అవి నేను యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం స్పైసీగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి అవి యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు, బట్ ఇలా చేస్తే కొంచెం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళకు బాగా నచ్చుద్ది. దాని తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 వేసి సార్ట్ చేసుకోవటం. సో ఈ సార్టింగ్ అన్నది కూడా మరీ ఎక్కువ డీప్గా సార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఎట్లాగో ప్రెషర్ కుక్ చేసుకొని మంచిగా అవి బాయిల్ అయిపోతాయి కాబట్టి, కుక్ అయిపోతాయి కాబట్టి ఎక్కువ డీప్గా సార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం షాలో ఫ్రై లాగా చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో 1 by 1 వెజ్జెస్ అండ్ వెజ్జెస్ కూడా ఇక్కడ మీరు మ్యాక్సిమం వెజ్జెస్ అన్నది యాడ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ఎట్లాగో మనం వెజిటబుల్స్ అన్నది డైలీ ఎన్ని టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఎట్లాగో తినం కాబట్టి ట్రై చేయండి 1 టైం. లైక్ మీరు మ్యాక్సిమం కైండ్ ఆఫ్ వెజ్జెస్ తీసుకొచ్చుకొని అవైలబుల్లో ఉన్నవి ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వచ్చి కుక్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అండ్ ఇవే వేయాలి, ఈ వెజ్జెస్ ఖచ్చితంగా ఉండాలని నేను చెప్పను. బికాజ్ మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్లో ఫైబర్ రిచ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో నేను కూడా ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఆ రోజు నాకు ఏవి అవైలబుల్ ఉంటాయి అవి యాడ్ చేశాను. దాని తర్వాత ఇందులోకి మనం సాల్ట్, పెప్పర్ అండ్ స్పైసెస్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేను కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. లేదు అంటే యూ కెన్ స్కిప్. మీరు దాని తర్వాత టర్మరిక్ అండ్ జీరా పౌడర్, దాని తర్వాత కొంచెం ధనియా పొడి, ఇవన్నీ కూడా యాడ్ చేసి మంచిగా సార్ట్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా ఇక్కడ చూడండి, ఇప్పుడు మంచిగా సార్ట్ అయిపోయాయి. సో దీని తర్వాత మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న పల్సెస్ అండ్ రైస్ ఏదైతే ఉందో అది ఇందులోకి వేసి 1:3 రేషియోలో మనం వాటర్ కంటెంట్ అనేది యాడ్ చేయాలన్నమాట. లైక్ మీరు 1 కప్ ఆఫ్ రైస్ పల్సెస్ తీసుకున్నారంటే 3 cups ఆఫ్ వాటర్ తీసుకొని ప్రెషర్ కుక్ చేసుకోండి. ప్రెషర్ కుక్లో వచ్చేసి 3 to 4 విజిల్స్ దాకా పెట్టుకోండి, సరిపోద్ది, మంచిగా కుక్ అవుతుంది. సో ఈ పొంగల్ అన్నది విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ రిచ్ ఇన్ ఫైబర్. బికాజ్ మనము వెజ్జెస్ చాలా మట్టుకి యాడ్ చేస్తాము కాబట్టి సో ఫైబర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. అండ్ పల్సెస్ అండ్ మనం ఇవి యాడ్ చేసాం కాబట్టి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో చాలా హెల్దీ వర్షన్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో అన్నది.